అరే బా, మీ చెల్లి ఈరోజు మలాయ్ చికెన్ పరోటాలు చేసింది, అదిరిపోయింది బా. 3 కప్పులు మైదాపిండి తీసుకొని పంచదార, ఉప్పు, బొంబాయి రవ్వ, గోరువెచ్చని పాలు, 2 స్పూన్ల నూనె వేసుకొని కలుపుకొని తర్వాత నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండి మాదిరిగా మెత్తగా కలుపుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టేయండి. తర్వాత చికెన్లో పెప్పరు, సాల్ట్ వేసి మ్యారినేట్ చేయండి. తర్వాత కళాయిలో చెక్క, లవంగాల యాలకులు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, జీడిపప్పు ఫ్రై చేసి ఉల్లిపాయలు కొంచెం వేగగానే దాన్ని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టండి. తర్వాత బావా మైదాపిండి ముద్దని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక్కొక్క ముద్దని వీలైనంత పల్చగా పాముకొని దాని మీద నూనె కూడా అప్లై చేసి అలా చాకుతో కట్ చేసుకొని ఆ కట్ చేసిన పొరలన్నీ కూడా నేను చూపించే విధంగా ఒక దగ్గర చేర్చుకొని రౌండ్గా ఇలా చుట్టేసుకొని నెమ్మదిగా చేతితో నొక్కొని చపాతీతో లైట్గా పాముకోవాలి బా. తర్వాత వేడివేడి పెనం మీద వేసి అటు ఇటు నూనె వేసుకుంటూ కాల్చుకుంటే ఈ పొరోటాలు భలే వస్తాయి. తర్వాత బా మలాయ్ చికెన్ కోసం నెయ్యి, నూనె వేసుకుని అందులో చెక్క, లవంగ, యాలకులు, అల్లం మీద ముద్ద వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ, జీడిపప్పు పేస్ట్ వేసుకొని మ్యారినేషన్ చేసిన చికెన్ కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని ఉప్పు, పెరుగు కూడా వేసుకొని కలిపేసుకొని చికెన్ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత అందులో ఫ్రెష్ క్రీమ్ అలా కసూరి మీద చల్లుకుంటే ఎమ్మి జ్యూసీ మలాయ్ చికెన్ రెడీ అయిపోతుంది. తర్వాత పొరోటాలకు పొరలు వచ్చేలా బాధేసుకొని ఈ మలాయ్ చికెన్ వేసుకుని తింటే అదిరిపోయింది బా.